కంచి గారు. అందరికీ నమస్కారం అండి. సార్ ఫస్ట్ సార్ లక్ష్మీదేవి మీకెప్పుడు? జూన్ 24, 1999లో వరించిందండి నన్ను. అప్పుడు పెళ్ళయిందా మీకు? కరెక్ట్ అండి. అన్ఫార్చునేట్లీ. ఫార్చునేట్లీ సార్. ఫార్చునేట్లీ. అదే అందుకే ఈ మాట అంటారా లేదా, ఆల్రెడీ చాలా హెయిర్ ఊడిపోయి ఉంది మీది. అది నిజమండి. ఓకే, సో కీరవాణి గారు అండ్ అలాగే రాజమౌళి గారు మీకు బ్రదర్స్ అండి. బ్రదర్స్. సో ఎట్టా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంటుందండి, చాలా గర్వంగా ఉంటుందండి. బొకే దించేయండి, పర్లేదు, ఏమనుకోదు. ఓకే, అంటే గర్వం అంటే డైరెక్టర్ అన్నా, మ్యూజిక్ డైరెక్టర్ అన్నా, లేకపోతే ఆ ఫ్యామిలీలో నేను ఉన్నాను అని అదే? ముందు మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుందేనండి. ఓహో, అంటే ఇంతకుముందు అర్థమయ్యేది కదా, మిగిలిన జనాలకి అర్థమైపోయినా వాళ్ళకి అర్థమవుతుందండి. ఓకే, సో ఈ సినిమా డైరెక్టర్ గురించి, ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా జర్నీ చేసి ఉంటారు. అవును సార్, జగదీష్ తోటి జర్నీ మగధీర్ నుంచి నాకు తెలుసు జగదీష్. అయితే అప్పటి నుంచి లెక్క ఉంది అతనికి, ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఒక సినిమా చేయాలి అంతే, దాని తర్వాత మళ్ళీ ఇంక చేయక్కర్లేదు. ఇలా లెక్కలేసుకుని మనం ఇలా అందరు టెక్నీషియన్స్ని, ఆర్టిస్టులని అందరినీ తక్కువలోనో లేకపోతే దీంట్లోనో మాట్లాడుకొని మొత్తం మీద ఒక సినిమా చేసి దాన్ని హిట్ కొట్టి తర్వాత ఒక బ్యానర్ పెట్టి మనతో పాటు పనిచేసిన వాళ్ళ మీద మనకి ఏమన్నా కసుంటే వాళ్ళని డైరెక్టర్లను చేసి వాళ్ళతో ఆడుకోవచ్చని ఒక చిన్న పెద్ద ప్లాన్లోనే ఉన్నాడండి. సో చాలా లెక్కలు ఉన్నాయి. అదేదో మీరు కొంచెం నవ్వుతూ చెప్పచ్చు కదా. మీరు ఎలా చెప్తారు, ఈ నెక్స్ట్ సినిమా తీనే మామూలుగా ఉండదు అని అలా చెప్తారు. ఆర్ నారాయణమూర్తి గారు అలా చెప్తున్నారు మీరు. అంటే ఇదంతా నా ముఖం మీద కనపడుతున్న ఫీలింగ్ అంతా జగదీష్ అండి, మనసులో ఉంది, అది ఉంది. ఓకే, డెఫినెట్గా ఉందండి. సో ఇట్లాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి అవసరం చాలానండి. ఎందుకంటే నిజంగా జగదీష్ తను సినిమా డైరెక్ట్ చేయడమే కాకుండా తన బ్యానర్ కూడా తను స్టార్ట్ చేసి తనతో పాటు పనిచేసిన వాళ్ళకి ఇంకా చాలామందికి తను డైరెక్షన్ అవకాశం ఇస్తూ తను ప్రొడ్యూసర్గా మారుతా, అంటే అందులో లెక్క ఉందనుకోండి, బట్ స్టిల్ కొంతమందిని పరిచయం చేద్దాం అనుకుంటున్నారని నాతో చెప్పాడు. అది చాలా ఆనందదాయకమైన విషయం. ఐ విష్ జగదీష్ ఆల్ ది బెస్ట్ అండి.